ఆ సమయాన్ని మరలా మా జీవితంలో అనుగ్రహించావు ప్రభా! నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభా! మరి ఈ సమయంలో వాక్యం వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభా! నాయనా నీవు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని వాక్యమును శ్రద్ధగా వినుబుద్ధిని మాకు పుట్టించండి. ఎవరైతే వాక్యాన్ని చెప్పబోతున్నారో ఆ బిడ్డని ప్రభా నువ్వు ఆత్మతో నింపండి ప్రభా! అభిషేకించండి నాయనా. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క బలమైన వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. విన్న వాక్యం నాయనా దాన్ని వ్యర్థంగా పోకుండా ప్రభా దాన్ని అర్థం చేసుకొని మా యొక్క హృదయాల్లో దాన్ని భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించే జ్ఞానం మాకు అనుగ్రహించండి. నీ మార్గాన్ని అనేక మందికి చూపించగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బలమైన విశ్వాసులుగా మేము తయారయ్యే ఈ లోకములో నాయనా నీకు సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డని మరొక్కసారి ఆశీర్వదించండి. చేరబోతున్న బిడ్డల్ని త్వరగా తోడుకొని రండి. మేము అశ్రద్ధ చేయకుండా ప్రభా ఎంత మంచి ఉత్కృష్టమైన సమయాన్ని ప్రభా ఉదయకాలమున ఈ దినమంతటి కొరకు సిద్ధపడడానికి నువ్వు మాకు ఇచ్చావు ప్రభా. దాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మరొక్కసారి మాట్లాడబోతున్నటువంటి బిడ్డని నువ్వు పరిశుద్ధపరచండి, అభిషేకించండి, నీ యొక్క ఆత్మతో నింపమని ఈ ప్రార్థన ప్రభువైన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amgaru. Praise the Lord, please. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనందరికి సుపరిచితులండి. వీరు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA మరియు YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా ఐరిన్ గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మనందరికీ ఎంతో ప్రేమ. మరియు అనువదించేదానికి సహోదరి జ్యోతిర్మయ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్. Thank you. Good morning. Thank you, Prasida. Thank you. Come, let's pray before we begin. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all the mercies, Heavenly Father, and above all, thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. I pray that all the people who could not make it this morning, Heavenly Father, bless them, bless their hands, bless their mind, and above all, bless the works of their hands, Heavenly Father, that they may be a blessing to all who come in contact with them, Heavenly Father. I ask also, Heavenly Father, that you speak through me this morning, Heavenly Father. As you know, Heavenly Father, that I am not well prepared for it, but I pray that you will speak through me and that the words that I bring forward, Heavenly Father, may be a blessing to all who hear it, Heavenly Father. I ask all this in your very precious and holy name. Amen. So this morning, friends, I have to tell you that a lot has gone on in the time that I had last spoken with you all, and that a decision has been taken by my family to rebuild this house. So I have been very busy running to the registrar office with my family, trying to get all the paperwork together. And now that it has been decided that I will have to move out and that the rebuilding will start in February. And then when I said that it is too cold and I won't be able to clear out things, I've asked for time and they have given me time till mid-February to end February. He said, try and do it by mid-February. So for these 2 months, January and February, I may not have so much of, I may not do so much of research because I will be very busy during the day. But whatever it is,
you and I can definitely our fill the messages for the day and try and see what we can do together. So I hope Praise you all God. will bear with me for the next 1 or 2 months. మరి దేవుని నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో సహోదరి మరి వాళ్ళ యొక్క గృహాన్ని తిరిగి కట్టాలని ఆశపడుతున్నారు. మరి చలి వలన మరి తొందరగా పనులన్నీ చేయడానికి అవటం లేదు. ఇక జనవరి ఫిబ్రవరి నెలలో తను ఏదైతే మరి సిద్ధపడుతున్నారో లేఖనము అది మనకి క్షేమం కలుగునని నమ్ముతున్నారు. అంటే ఎక్కువగా ధ్యానించడానికి సమయం దొరకట్లేదు. అయినప్పటికీ దేవుడిచ్చిన లేఖనాల్ని మీ ఎదుట ఉంచడానికి నేను సిద్ధపడతాను. మరి నన్ను మరొకసారి అర్థం చేసుకొని మరి విత్తబడుతున్న వాక్యం కొరకు లేకపోతే విత్తబడిన వాక్యంను మనం అంగీకరించి అనుసరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. Thank you. So today, friends, we are taking the theme. It is called to hope, a people set apart for unity and witness. Called to hope. Called to one hope. మన ఒకే నిరీక్షణ కొరకు మనం పిలువబడ్డామనే అంశమును ఈ దినాన్ని మనం తీసుకుంటున్నాం. తర్వాత మరి ఐక్యత కలిగి ఎలాగా మనం కొనసాగాల విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. And we are going to take passages from the book of Exodus, Romans, and John. Exodus, Romans, and John. మరి నిర్గమ కాండము, యోహాను సువార్త అండ్ ఎక్సోడస్, Romans, రోమపత్రిక and John. రోమపత్రిక, యోహాను సువార్త చూద్దాం. So now in the book of Exodus, we are going to take up a portion, chapter 18, verses 17 to 23. Chapter 18, verses 17 to 23. 18వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ఈ దినాన్ని నిర్గమ కాండం నుంచి ధ్యానం చేద్దాం. And this is going to be the appointment of judges. మరి న్యాయాధిపతులు నియమించే ఆ యొక్క విధానము ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. But before I begin, I want to I just wanted to tell you, friends, that the book of Exodus, it's a very, very important book, because what has happened was that the people of Israel, they were in bondage. When they were in bondage, they have been in bondage to Egypt. And the book of Exodus, it tells us about the departure when God had taken care and he had to bring them back to where they were. So the book of Exodus, which actually means departure. మరి నిర్గమ కాండం చాలా ప్రాముఖ్యమైన పుస్తకంగా ఉంది. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మరి బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఆ స్థలం నుంచి వారిని బయలు వెళ్ళింపచేసిన స్థలముగా ఆ యొక్క మరి నిర్గమ కాండంలో మనం నేర్చుకోగలుగుతున్నాం. And when I say departure, the people of Israel, they were slaves in Egypt. They were, you see, because they had rebelled so much, and God kept forgiving them. But what they did not turn back. So they were taken captive to Egypt. మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఎంతగానో విసుగు పుట్టించి లేకపోతే విరోధమైన స్థితిలో వారు జీవించడాన్ని బట్టి దేవుడు వారిని మరి అక్కడ బందీలుగా ఐగుప్తులో ఉంచి ఉన్నారు. So the second book in the Bible, in the Old Testament, is one of the most important books in this history of Israel.
మరి ఇశ్రాయేల్ చరిత్రలోని మరి ఎంతో ప్రాముఖ్యమైన పుస్తకంగా అది బైబిల్లో 2వ గ్రంథంగా దాన్ని మనం చూస్తున్నాం. And so this book is divided into 4 portions. 4 portions means 4 sections. One is that they were being freed from Egypt. The Israelites were being freed from Egypt, from slavery. ఈ యొక్క పుస్తకాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి అంశంగా మరి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు వారిని బందీలుగా ఉన్న వారిని విడుదల దయచేశారు. Then comes the long journey to Mount Sinai. మరి తర్వాతది వారు సియోను పర్వతం మీదకి దేవుడు వారిని ఎక్కించినట్లుగా చూస్తున్నాం. Then the third part is God makes a covenant with them and gives them the laws to live by. మరి మూడో అంశంగా దేవుడు వారు ఏ రీతిగా జీవించాలో వారికి కావాల్సిన ఆజ్ఞలను కట్టడాన్ని దేవుడు వారికి తెలియచేశారు. And then the last portion of this book is the building of a place of worship, that the Israelites made a place to worship where the priests and all are got together, and this is the place where they worship God. మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలాన్ని, ఒక గుడారాన్ని వారు నిర్మించడం అనేది జరిగింది. And this whole book is all about the Israelites becoming a nation, and one of the most important passage in this book is the 10 Commandments. మరి ఈ యొక్క పుస్తకంలో మరి ఇశ్రాయేల్ అందరినీ ఒక దేశంగాను, మరి ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైన అధ్యాయం మనకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు రాయబడాయి. So now let's read chapter 18 verses 17 to 23. మరి మనం చదువుకుందాము నిర్గమకాండం 18వ అధ్యాయము 17 నుంచి 23 వరకు. ఎవరైనా చదవండమ్మా. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉంటును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. So when today's message is called to one hope, okay, called to one hope, a people set apart for unity and witness. So who are the people who are set apart? Who are the people who are set apart for unity and witness? మరి ఈ యొక్క అంశం మనం చూస్తున్నాం ఏంటంటే, మరి నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి, అంతేకాకుండా మరి ఎవరినైతే దేవుడు ప్రత్యేకపరిచారో పని నిమిత్తము వారిని ఒక్కటిగా చేసే విధముగా మరి ఈ యొక్క కార్యమును ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. Now here what has happened is
Jethro, who is Moses' father-in-law, he was helping Moses to understand his position. Now, don't forget, Moses was chosen by God. In the meantime, Moses, in his very young age, he was being prepared because he was chosen. He was being prepared by God to take on the responsibility what God had put him for. మరి మోషని దేవుడు ఎన్నుకొని దేవుడు తన యొక్క పని నిమిత్తం ఆయన సిద్ధపరిచిన రీతిగా మరి మనము మోషే జీవితాన్ని మనం పరిశీలిగా చూసినప్పుడు దేవుడు ఆయన్ని ప్రత్యేకపరిచారు, సిద్ధపరిచారు. అంతేకాకుండా తన మామయ్య ఇత్రో మరి ఇక్కడ ఇచ్చిన మాటలు మనం ఇక్కడ గమనించగలుగుతా వస్తున్నాం. Now, the most important thing I want to share with you, when God chooses people, He prepares them for years. Years He prepares them. But what happens when the time comes, you and I, friends, we start trying to get away from what God has chosen us to do. Then when somebody says, okay, Elsie, I want you to lead the people. What Elsie says, no, I can't do it. Look at me, I'm so tiny, but look at the people, there are so many. And Elsie starts becoming a little scared. But God does not listen to all this. He does not see all this. When He has prepared you, He is inside you, He will guide you. Whether you are 4 feet or you're 5 feet or you're 6 feet, it does not matter. It does not matter whether you can speak. It does not matter whether you can speak the same language. But God, when He chooses you, He prepares you, He expects you to just follow Him. మరి దేవుడు ఎన్నుకున్న తన ప్రజలను దేవుడు ఎంతో కాలం వారిని సంసిద్ధపరుస్తారు. ఆ సిద్ధపడిన సమయంలో మరి వారు బలహీనని, వారు చేయదగిన వారం కాదని అనుకున్నప్పటికీ కూడా దేవుడు వారికి తోడే ఉండి వారిని బలపరిచి వారిని దేవుడు వారు నిలబెట్టవలసిన స్థలంలో దేవుడు నిలబెట్టడమే కాకుండా వారు ఒకవేళ మరి 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు అయినప్పటికీ కూడా మరి ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్టేచర్ లో ఉన్న, ఏ భాష అయినా మరి భాష రాని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏ స్థలంలో ఎప్పుడు ఏ రీతిగా వారిని నిలబెట్టడానికి సిద్ధపరుస్తున్నారో ఆ సిద్ధపాటుని వారు కలుగు చేయడం కాకుండా వారిని ఆ స్థలంలో తన తోడేంటి వారిని నిలబెట్టగలిగిన సమర్థుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. So, when Joseph, when all the people came out of slavery, there were many disputes. People were arguing amongst themselves. People were fighting amongst themselves. So, therefore, Moses had to appoint judges. మరి ప్రజలు ఎప్పుడైతే దేవుడు వారిని బయటికి తీసుకొచ్చారో వారి మధ్య ఎన్నో వాద వివాదాలు లేకపోతే ఎన్నో సమస్యలు వస్తా ఉన్నప్పుడు మోషే మరి ఇతరు తన మామ తను ప్రోత్సహించిన దాన్ని బట్టి కొంతమంది మీద ఒకరి మీద కొంతమందిని ఆయన మోషే న్యాయాధిపతులను నియమించాడు. And Moses went to meet his father-in-law, and when he met his father-in-law was very happy with Moses, his son-in-law, being chosen by God, and he brought his father-in-law brought him in, and Moses started to discuss with him about the appointment of judges. So Moses started judging every little dispute, every little warring families that were together. He judged each and every one. So which meant that morning till night he was so busy just discussing and arguing and trying to bring
peace amongst the people and also passing judgment at the end of it all. మరి మోషే తన దగ్గరికి వచ్చిన కుటుంబ సభ్యుల సమస్యలన్నిటినీ కూడా ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు కూడా వాటిని న్యాయం తీరుస్తూ వారికి సమాధానాన్ని కలుగజేస్తూ తన సమయం అంతా గడుపుతున్నప్పుడు మరి ఇత్రో దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఇత్రో తన మరి అల్లుడిని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ ఆయనని మరి బలపరిచే వ్యక్తిగా కూడా మోషేకి ఆయన దేవుడు అనుగ్రహించారు. But his father-in-law started seeing all this, and he was wondering how Moses will survive, because he was spending all his time only passing judgment. So he told Moses, Moses, you start dividing the people, groups, making groups, and making each group one person responsible for each group. And that person will start passing the judgment. And you, Moses, you take the bigger cases. Don't get involved with the tiny little disputes. You take the big cases so that you will have time for yourself, your day will be filled. And let the people know that there is a hierarchy. That means everything will have steps. It cannot be that everybody will be able to reach you. You have to go from the lower to the highest. That's what Jethro was trying to help Moses understand. మరి ఈ యొక్క మోషే జీవితాన్ని పరిశీలనగా ఇతర చూస్తున్నప్పుడు ఆయనకి సమం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన మోషేకి మరి ఆయన గైడ్ చేస్తూ మరి సలహా ఇస్తూ నువ్వు అన్ని సమస్యలను పట్టించుకోని అవసరం లేదు, కానీ చిన్న చిన్న విషయాలను మరి మరి చిన్న సమస్యల నుంచి పెద్దవారి వరకు ఆ రీతిగా సమస్యలను సరిదిద్దే న్యాయాధిపతులను నియమించమని చెప్పడమే కాకుండా నీవు చాలా విలువైన విషయాలు పెద్ద విషయాలను జాగ్రత్త వహించి వాటి విషయంలో న్యాయం తీర్చాలని మోషేకి ఆయన సలహా ఇచ్చినట్లుగా మరి యొక్క లేఖన భాగం మనం చదివినట్లు కూడా మనకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. So this is what this passage about Exodus is, which says that the one people, who were the one people? God's people, that was Moses. మరి ఒకే జనాంగముగా మరి దేవుడు వారిని చూస్తున్నారు కాబట్టి వారిలో ఎవరు ఉన్నారంటే ఒకే వ్యక్తిగా మోషే ఉన్నారు. And they were set aside to witness before God, because God had chosen the Israelites. He had enslaved them, but he also brought them out of slavery. మరి దేవుడే బానిసత్వంలోకి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించారు. అదే రీతిగా బానిసత్వంలోంచి కూడా విడుదల చేసే వ్యక్తిని మరి దేవుడు సిద్ధపరిచి మోషేని వారికి సంరక్షకుడిగా నాయకుడిగా దేవుడు నియమించారు. And they will be the witness to God. మరి ఎవరైతే నియమింపబడిన వ్యక్తిగా మరి మోషే ఉన్నాడో ఆయన దేవునికి సాక్షాత్మే ఆ యొక్క ప్రజల పక్షాన నిలబడిన వాడుగా ఉన్నాడు. Now the important passage over here is, although we read up till 23, I want to read, if you do this as God commands, you will not wear yourself out, and all these people can go home with their disputes settled. So this what the Bible is trying to tell us, that whatever we do, put yourself in God's hands. God will solve all your problems, and everything will be decided for you. Do not push yourself to do being more than God himself. That's what the message is. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 19వ చదువుతున్నారు, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడే ఉండును, ప్రజల పక్షంన నీవు దేవుని సముఖం అందుండి వారి వాద్యములను దేవుని యొద్దకు
తేవల్ని. అంటే మన జీవితంలో కూడా మనకు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ మనము దేవుని దగ్గరికే తీసుకురావాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని సరి అయిన విధానంలో ఆయన నడిపించగలరు. Also, we must realize, friends, Moses was chosen by God, yet he heard his father-in-law patiently guiding him. We need to understand that even though we are chosen, God wants us to be humble and listen. And that is the message in this passage, most important message, that Moses humbled himself. He listened to his father-in-law, and there was a great solution for him where he could find time for himself. మరి మోషే మరి ఎంతో తన సమయమంతా ప్రజల కొరకు వెచ్చిస్తున్నప్పుడు మరి తను తాను తగ్గించుకొని తన మామ ఇచ్చిన ఆ యొక్క సలహాను మరి ఆయన అనుసరించారు కాబట్టి ఆయనకి సమయం దొరికింది. అంతేకాకుండా మరి మరి మోషే తన జీవితంలో నేర్చుకోగలిగాడు ఏంటంటే మరి తను దేవుని చేత ఎన్నుకొనబడిన నాయకుడు అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకునే వ్యక్తిగా తను నేర్చుకోగలిగాడు. Now let us turn to Romans chapter 12, verses 3 to 8. మరి రోమా పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. తను In this తాను we are talking about Yes. our life in God's service. మరి మన జీవితము దేవుని సేవలో ఏ రీతిగా వాడబడాలో అది ఈ సమయంలో నేర్చుకుందాం. రోమా 12 3 నుంచి 8 వరకు చదవండి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Pastor. Now this, friend, is a very, very important passage where it is said, and because of God's gracious gift to me, I say to every one of you, do not think of yourself more highly than you should. What does this mean? It means that we need to humble ourselves. God మరి has given us. Sorry. దేవుడు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మరి ఆయన దేవుని వాసనను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఎందుకంటే మీరు దేవునికి మరి ఎటువంటి యుక్తమైన సేవ చేయగలరో దాని కొరకు దేవుడు మిమ్మల్ని సంసిద్ధపరుస్తున్నారు. When you humble yourself, friend, remember God gives you so much of power, so much of strength that people hear you no matter what you are. You may not be strong in your speech, you may not be strong in yourself, but when you are chosen and you are humble, God gives you every power to let people know who you are. మరి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మరి మీరు ఎటువంటి బలహీన ఘట్టమైనప్పటికీ కూడా మరి దేవుడు ప్రజలు ఎదుట మిమ్మల్ని వారిని నాయకుడిగా నిలబెట్టగలిగిన వాడు. And let's translate that in your family and mine.
we have brothers, we have sisters. Each one plays a very, very important part in the fabric of our life. మరి మన కుటుంబాన్ని గురించి మీ గురించి మా గురించి మాట్లాడుకున్నాం. మనకి ఇవ్వబడిన మరి సహోదరులు మరి వారి మధ్య దేవుడు మనల్ని ఏ రీతిగా నిలబెడుతున్నారు అనేది గమనిద్దాం. And each one have different strength. Some of us are strong. Some of us are able to command. Some of us are able to have bodily strength. Some of us are able to have a better understanding. Each one of us, friends, God has blessed us with different talents, different strengths, that when we come together, it becomes a powerhouse. This passage that you have read, which is chapter 12, it tells you exactly how everything, like a human body, the eyes, the ears, the mouth, the hands, the legs, each one coordinating with the other makes a beautiful person like you. The eyes doesn't say, I'm not going to tell you what I see. The hand does not say that I'm not going to feed you. The legs does not say, I'm not going to take you where you want to go. No, they all work simultaneously. They all work together, and that makes a beautiful person like you. మరి మన కుటుంబంలో మన కుటుంబ సభ్యుల్లో ఉన్న బలము లేకపోతే సామర్థ్యము, ఒకరు కొంత అధికారం కలిగి మాట్లాడతారు, లేదంటే వారి విధానాలు వేరే వాళ్ళకి రుద్దాలనుకుంటారు. ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు సామర్థ్యం కలిగినప్పటికీ కూడా వారు వాటన్నిటిని కూడా ఒక కుటుంబంలో దేవుడు ఎలా ఉంచారో అదే రీతిగా మన శరీర భాగంలో ఇచ్చిన అవయవాలు మరి ఇచ్చిన ప్రతి పనిని అవి నేను నీ కొరకు నేను చేయను. ఒకవేళ కన్ను నేను చూడను, నా కాలు నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నడవను, నేను చెయ్యి నేను నీకు ఆహారము తినిపించను అని ఒకవేళ అన్నట్లయితే మరి అది శరీరముగా మరి ఉండదు. అది వేరు పనులు నా ఇష్టానుగా చేస్తే అది శరీరంగా లేకపోతే ఒక వ్యక్తిగా ఆ శరీరాన్ని చూడలేము కూడా మనం. So the verse 6, 7, and 8 are so important. ఇక So 7, we 8 are వచనాలు ప్రాముఖ్యమైనవి. So we are to use our different gifts. We are to use our different gifts in accordance, and to use our different gifts with the grace that God has given us. మరి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడు ఇచ్చిన ఆ యొక్క వరాల్ని మనము సంపూర్ణంగా వాడబద్దులమై ఉన్నాము. If our gift is to speak God's message, we should do it according to the faith that we have. మరి మనకిచ్చిన విశ్వాస ప్రమాణం చొప్పున మనం ప్రవచించే వారమైతే, ఆ వాక్యం ప్రకటించే వారమైతే దాన్ని ప్రచురం చేద్దామని ఉన్నది. If we are to serve, we should serve. మరి పరిచర్య అయితే పరిచర్యలోను, And if we are to teach, we should teach. మరి బోధించువాడైతే బోధించుటలోను, And if it is to encourage others, we should do so. Whoever shares with others should do it generously. మరి హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పైచారణ చేయవాడు మరి జాగ్రత్తతోనూ కరుణించువాడు గాను సంతోషంతో ఆ పని జరిగించాలి. And whoever has authority should do it generously. That means our parents. Whoever has authority should work hard. Whoever shows kindness to others should do it cheerfully. మరి మన యొక్క ఈ యొక్క పని విషయంలో పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, మరి పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగించాలి. Now let's take the passage in John chapter 17. John chapter 17 verses 20 to 26.
యెహోషువ 17వ అధ్యాయము 22 నుంచి 26 వచనం వరకు చూద్దాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసిదనని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Pratita. Now, friends, this passage in John, I want to tell you that John was the beloved of Jesus Christ మరి because he మరి was the youngest amongst the disciples. John was the youngest. మరి యోహాను సువార్తలో మనము యోహాను And గురించి he was చూసినప్పుడు closest to Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి. అంతేకాకుండా తను అందరిలో మరి శిష్యుల్లో చిన్నవాడుగా కూడా ఉన్నాడు. అతి సన్నిహితుడిగా And కూడా ఉన్నాడు because he యోహాను. was the youngest, John wrote with much feeling because his emotions were very raw and his emotions were very strong. మరి తను చాలా చిన్నవాడుగా ఉన్నాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి తను రాసిన విషయాలన్నిటినీ చాలా బలమైన వాక్యములను మరి తను ఇవ్వగలిగిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. And this passage that we read is actually a prayer Jesus is praying and interceding for the people with his Father in heaven. మరి పరలోకమందున్న తన తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా ఇది గెత్సెమనేలో ఆయన చేసిన ప్రార్థనగా మనం చూస్తున్నాం. And then he goes on to say, he dedicates them to yourself by means of the truth. Your word is truth. I send them into the world just as you sent me into the world. What is he saying? He's sending the disciples into the world just as you sent me on this earth to do your will. మరి భూమి మీద తను ఏ పని అయితే మరి పని చేయడానికి పంపించారో తండ్రి అయిన దేవుడు ఆ పనిని తను చేస్తున్నాడని, అలాగే నీవు నన్ను లోకం పంపిన ప్రకారం నేను వారి లోకమునకు పంపితిని. ఎందుకంటే వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను అని ప్రభువైన యేసు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. And then I send them into the world just as you sent me into the world. And for their sake, I dedicate myself to you in order that they too may be truly dedicated to you. మరి నీవు నన్ను లోకం పంపిన ప్రకారం నేను వారి లోకం పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను అని చెప్తున్నారు. And then he goes on to say,
I pray not only for them, who are them, their disciples, but also for those who believe in me because of their message. మరి ఆయన తన శిష్యుల కొరకే కాకుండా మరి లోకమంతటికి కూడా మరి తండ్రి నీవు నా యందు ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలన వారి కొరకు మాత్రం కాదు కానీ నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా మరి లోకమంతా కూడా ఆయన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు కూడా ఆయన ప్రార్థించారు. Now, you know, friends, when Jesus realized his time was near, and when I say his time was near for his crucifixion, he spent a lot of time alone. He kept looking for time, finding time to be alone with his Father, so he could intercede for the people. మరి దేవుని పరిపూర్ణ చిత్తం తన జీవితంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చబోయే సమయం అంటే సిలువ వేయబడ్డానికి ఆయన మరి సంసిద్ధం అవుతూ మరి తనకి ఎక్కువ తను ఎక్కువ సమయం దేవునితో మరి ప్రార్థించడందు విజ్ఞాపన చేయటందు ఆయన సిద్ధమై ఉన్నారు. And here Jesus is praying to his Father that he is going to he is sending his disciples into the world. So he wants them to be as dedicated as Jesus is to his Father in heaven. మరి పరలోకమందున మరి తన తండ్రికి మరి ఆయన ఏ రీతిగా ప్రతిష్ఠ చేసుకుని ఉన్నారో అటు రీతిగానే తను ఎన్నుకున్న శిష్యులు కూడా మరి ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించడానికి వారిని ప్రతిష్ఠ చేస్తూ వారి కొరకు ఆయన సంపూర్ణంగా తన సమయాన్ని ఇస్తూ ఇవ్వడమే కాకుండా వారి కొరకు విజ్ఞాపన చేశారు. The same way, I am also sending you people who are strong in their faith. He said, I pray not only for the disciples, but also for those who believe in me because of their message. మరి వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా దేవుని యందు ఏకమై ఉండాలని వారిని దేవుడు సంసిద్ధపరుస్తూ వారి కొరకు వారిని లోకానికి ఆయన పంపించడానికి సంసిద్ధ కలిగి ఉన్నారు. And then he goes on to say, verse 24, Father, you have given them to me, and I want them to be with me where I am, so that they may see my glory, the glory you gave me. For you loved me before the world was made. Righteous Father, the world does not know you, but I know you, and these know that you sent me. I made you known to them, and I will continue to do so in order that the love you have for me may be in them, and so that I also may be in them. So this important prayer is what Jesus is speaking not only for his disciples, but for every person who believes in him, like you and me. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల కొరకే మాత్రమే ప్రార్థన చేయలేదు, కానీ ఎవరైతే మేము మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనమందరము కూడా ఈ రీతిగా వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతువని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితని తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగతి పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ మహిమను తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. Now, I want us to read Psalm
133. 133. As you know, the book of Psalms has been divided into 5 portions. They have been formed into group, and each group is a collection of psalms, and it is dedicated to the people for different reasons. One is Psalm 1 to 141. This tells us about true happiness. మరి ఈ యొక్క కీర్తన భాగంలో 130 కీర్తన మనం చూస్తున్నాం. అదే రీతిగా కీర్తనలు 5 భాగాలుగా విభజించబడి ఉన్నది. మరి మొదటి కీర్తన నుంచి 140 వరకు కూడా లాస్ట్ వర్సెస్ The Psalm 42 to 72, it is a prayer of a man who is in exile. మరి 42 నుంచి 70 వరకు కూడా ఎవరైతే ప్రార్థనలో మరి వారు అంటే వాళ్ళు ఒక విధంగా మరి పూర్తిగా వారు నింపబడి ఉండడానికి ఆ కీర్తనలు రాయబడ్డాయి. Psalm 73 to 89. 73 to 89. This is the justice of God. మరి 73 నుంచి 89 వరకు కూడా దేవుని యొక్క నీతి న్యాయముల గురించి రాయబడ్డాయి. And Psalm 90 to 106, this is all about God and man, the relationship between God and man. మరి 80 కీర్తన 90 వరకు కూడా దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని రాయబడి ఉన్నది. And Psalm 107 to 150, this is all about praise of God's goodness. And when I say praise of God's goodness, Psalm 133, which we are going to read now, it is all about what we have spoken about today. This is all about praise of brotherly love. మరి 105 నుంచి 107 వరకు కూడా మరి దేవుని యొక్క మహోన్నత్వాన్ని గుర్తిస్తూ మరి ఆయన ఏ రీతిగా మనం గణపరచగలమనే విషయాల్ని రాయబడి ఉంది. అయితే మనం 133లో కూడా సహోదరుల యొక్క ఐక్యతను వారిలో ఉన్న మరి మనోహరత్వాన్ని మనం గుర్తించినట్లుగా ఈ లేఖనం రాయబడి ఉన్నది. And today's message, what we read, no, a people set apart for unity and witness, this gives it so beautifully. So I just want you to read this over and over again. మరి ఈ యొక్క లేఖన భాగం చాలా అద్భుతంగా రాయబడింది. అంతేకాకుండా దీనిలో ఉన్న గొప్పతనాన్ని మనము మరలా చదువుకుంటూ జ్ఞాపకం చేసుకోవాలి. Yeah, read Psalm 133. ఎవరైనా చదవండమ్మా 133 కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కాయి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. How beautiful the first verse is. How wonderful it is. How pleasant for God's people to live together in harmony. When you live in harmony, there is so much peace. There is so much happiness. There is so much unity. There is so much of strength. మరి సహోదరులు మరి ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అనేది ఎంత బలం ఉంటుందో మనకు అర్థమవుతుంది. And then we come on to say, that is where the Lord has promised his blessings, life that never ends. మరి దేవుడు ఈ విషయంలో మరి మనకి ఎంత ఆశీర్వాదము, మరి ఆయన యొక్క జీవం అనేది ఏ రీతిగా మనలో కొనసాగుతుంది అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. And when we say that life that never ends, it means that we will be in glory with him. We will rise with him.
మరి దేవుడిచ్చిన యొక్క జీవం అనేది దానికి అంతము లేదు. మరి దానిలో నిలిచి ఉండడం ఎంత మరి గొప్పదో, మహిమాన్వితం అనేది మనం గ్రహించాలి. So, friends, let us all be part of that unity and witness where we all also will find this great blessings in our lives, and we will live a life that will never end. మరి మనము జీవిస్తున్న జీవితం అనేది అది అంతము లేనిది. అందుకని మనము ఒకరితో ఒకరు ఐక్యత కలిగి మరి నివసించడానికి, కలిసి ఉండడానికి ప్రయత్నిద్దాం. అది మేలు మనకి. So now I want somebody to ask me if there's any doubt that they have about the passage we read today, or any clarification, or anything they want me to help them with understanding. మరి ఈ దినాన మనం ధ్యానించిన ఈ లేఖన భాగంలో మీకు ఏ విధమైన మరి సలహాలు గాని లేకపోతే డౌట్స్ ఉన్నట్లయితే వాటిని క్లారిఫై చేయాలని సహోదరి అడుగుతున్నారు. మీకేమైనా మరి ఏదైనా ప్రశ్నలు ఈ యొక్క విన్న లేఖన భాగంలోంచి కలిగినట్లయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని కోరుతున్నారు. అందరికి అర్థమైందండి? I want people also to give me their views. It is మరి not, మీకు I am not a preacher. I am only sharing my thoughts. మరి మరి తలుపులు మీ దగ్గర పెట్టారు. నేను ప్రసంగికురాలిని కాదు. కాబట్టి మీకు కలిగిన అనుభవాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ లేఖన భాగాల నుంచి మీరేదైనా మరి చెప్పాలనుకుంటే చెప్పవాలని కోరుతున్నారు. So I want to ask you, Elsie, the Lord's Prayer. When do you all say the Lord's Prayer? At the end before we close? Or you already have said it in the morning? No, we after closing the prayer, we will said that Lord's Prayer. పరలోక ప్రార్థన అనేది మనము ప్రార్థన అయిన తర్వాత చివర్లో చెప్తాము. Okay. Yes. Because I was trying to follow you people when you say the Lord's Prayer. So I wanted to know whether you say it when you have started your morning session or at the end of it all. After ending the prayer, we said that Parlok. And Lord's then you Prayer. close. Yes. మరి పరలోక ప్రార్థన అనేది మనం ప్రార్థించిన తర్వాత చేస్తాం కాబట్టి మరి సహోదరి అడుగుతున్నారు అది ఎప్పుడు చేస్తారా అని. I hope today's message was a very, very beautiful message. I really liked reading those passages about unity and strength. Today's message was, and especially Psalm 133, such a beautifully everything. You only need to read 133 to know the whole passage. Very wonderful passage it was. మరి మనం ఈ దినము నేర్చుకున్న లేఖన భాగాలు మరి ఐక్యతను బలమును సూచించనుగా ఉన్నవి. మరి 133వ కీర్తన అనేది ఇంకనూ కూడా అద్భుతకరమైనది. ఇది నేను కూడా ఇప్పుడే జస్ట్ ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండాలని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే అది అంతం లేని జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కాబట్టి దానిలో మనం నిలిచి ఉందాం. దాని కొరకు ప్రయాసపడాలి. మరి ఐక్యతలో ఉండే ఆ బలాన్ని మనం గుర్తించి దానిలో కొనసాగడానికి. Beautiful passage. మరి అందమైన లేఖన భాగాలు. Thank you for being so patient. Thank you for being so patient, because I really was wondering, because I have not done any, research or anything, which I normally do. But I'm thankful that people have been so cooperative.
మరి నేను ఎంతగానో పరిశోధించి లేఖన భాగాల్ని మీ దగ్గర పెట్టకపోయినప్పటికీ మీరు ఈ లేఖనాలన్నీ అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. అది దేవుడు ఇచ్చిన రేమా వర్డ్. ఇట్స్ ద రేమా వర్డ్ ఫ్రమ్ యూ, గాడ్ గివెన్ మీ సిస్టర్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Vimla. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఇప్పటి వరకు నిర్గమకాండము మరియు రోమా పత్రిక, యోహాను సువార్తల నుంచి కాల్ టు వన్ హోప్ అనే అంశం మీద యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్ గురించి తెలియచేసిన రీటా సైమన్ గారికి, అదే విధంగా అనువదించిన జ్యోతిర్మయ్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. రెవరెండ్ జామీ రవికుమారయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ వాసు గారు. పాస్టర్ వాసు గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నానండి. వారు కూడా సిద్ధంగా లేనట్లయితే ఝాన్సీ రాణి సిస్టర్ మీరు ముగింపు ప్రార్థన చేయండి. బాబీ గారు ఆశీర్వాదం ఇస్తారు. సర్వోన్నతుడ, సర్వశక్తి సంపన్నుడ, కరుణామయుడ, జీవంగల మా నాయన, ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండినారు నాయన, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నిలవబెట్టారు నాన్న తండ్రి ప్రభా, వాక్యాన్ని అందించారు రోమ పత్రికలో నుండి, ఖండంలో నుండి, యోహాను పత్రికలో నుండి ప్రభా. అవునయ్యా సహోదరులు, మేము ఐక్యత కలిగి జీవించాలని ఎంతో చక్కగా ఐరిన్ రీటా గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. సంఘాలలో నాన్న కుటుంబంలో ఎంతో ఐక్యత కలిగి జీవించడము దేవునికి ఆశీర్వాదకరం నాయన, మాకెంతో ఆశీర్వాదకరం అయ్యా అని వివరించారు, చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నాయన తండ్రి ఇత్రో గారు నాయన తండ్రి మోషేను నడిపి నాన్న వివరించారు, తండ్రి అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇంతవరకు నాన్న నిబిడలు ఎంతో 3 గంటల నుండి ప్రార్థన చేశారు, నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు తండ్రి, నీకు వందనాలు అయ్యా తండ్రి ప్రభా. మా యొక్క తండ్రి ప్రభా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు నాన్న మీరు ముట్టి స్వస్థపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజు నాయన దైవజనులు నిలవబెట్టి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అందిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఐరిన్ రీటా గారిని కూడా నాయన మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఢిల్లీలో ప్రభా ఎంతో చలి ప్రాంతం ప్రభా, ఆయనను నీ బిడ్డను తండ్రి ఆరోగ్యకరంగా ఉంచి నీ పరిచయలో మీరు వాడుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే విధంగా ఈరోజు ట్రాన్స్లేషన్ చేసిన బిడ్డను ఎల్సీ గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి మమ్మల్ని అందరినీ మీరు మీ వాక్యంతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాయిన్ అవుతున్న దైవజనులందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. అదే విధంగా ప్రభా ఇదిగో నాయన తండ్రి మీరు చేసిన అనేక మేళ్లను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక క్రీస్తును తప్పించు, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైంటున్నాయన. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం మనందరికీ యూట్యూబ్ లో వినిచున్న మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
Praise the Lord.